తెలంగాణలో అసమర్థ అవినీతి ప్రభుత్వం నడుస్తోందన్నారు బీజేపీ నేతలు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. చెన్నై వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందని విమర్శించారు. దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు బీజేపీ నేతలు. పూలే ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మహాత్ముల ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి అసలైన నివాళి అన్నారు. కాంగ్రెస్ పాలకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అణిచివేతపై తిరుగుబాటుకు కేర్ ఆఫ్ పూలే అని చెప్పారు. ఇకనైనా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థులను కాలేజీలను ఆదుకోవాలన్నారు. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి ఇంటిపోరు ఎక్కువైందన్నారు ఎంపీ లక్ష్మణ్. ముస్లింలను బీసీ కోటాలో చేర్చి ఓబీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. గవర్నర్ ఆమోదంతోనే రిజర్వేషన్లు అమలు చేయొచ్చన్నారు. 9వ షెడ్యూల్ పేరుతో తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు లక్ష్మణ్. 12% ఉన్న ముస్లిం జనాభా, అందులో 10% అంటే 190% పైగా ముస్లింలను ఓబీసీలో చేర్చి ఓబీసీల హక్కుల కాలరాయటము, ఓబీసీ యొక్క రిజర్వేషన్లను తన్నుకుపోవడమే ఇది రోడ్ మ్యాపా, రోల్ మోడల్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలను కూడా ఈ రకంగా బీసీ జాబితాలో చేర్చి బీసీల యొక్క పొట్ట కొట్టడమే తప్పితే, హక్కుల కాలడమే తప్పితే ఇతరత్ర కాదని ఇవాళ తెలంగాణలో తేటి తెల్లమవుతున్నది. శాసనసభలో చేసే చట్టము గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే జీవో ద్వారా అమలు చేసుకోవాల్సిన అవసరం. తెలంగాణలో అసమర్థత, అవినీతి, చేతకాని ప్రభుత్వం నడుస్తోందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. డైవర్ట్ పాలిటిక్స్ తప్ప వాగ్దానాల అమలుపై చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి వాగ్దానాలు ఎందుకు చేశారని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. హెచ్సీయూపై కేటీఆర్, కవితకు మాట్లాడే అర్హత లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హెచ్సీయూకి భూమి ఎందుకు అలోకేట్ చేయలేదని ప్రశ్నించారు. హెచ్సీయూ అక్రమాల వెనుక బీజేపీ ఎంపీ పేరు చెప్పడానికి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ అరవింద్. రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, చేతకాని, అసత్యాల, అబద్ధాల ప్రభుత్వం నడుస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణ లేదు, వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చాలన్న తపన లేదు, ప్రయత్నము లేదు. దృష్టి మరల్చడానికి ఇప్పుడు హెచ్సీయూ, అంతకుముందు హైడ్రా, కులగణన, మధ్యలో 4 రోజులు సినిమాల మీద పడ్డారు. పుష్ప అనుకుంటా, హైడ్రా జేసీబీలు సినిమాల మీద పంపిండ్రు. అదేమన్నా ముందుకు పోయింది, మూసి ప్రక్షాళన మొదలైందంటే మూసి ప్రక్షాళన మొదలు కాలేదు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందనే మూర్ఖులకు సమాధానమే ఎమ్మెల్సీ ఎన్నికల విజయమన్నారు ఎంపీ రఘునందన్ రావు. బీజేపీని తెలంగాణలోకి రానివ్వమన్న రేవంత్ మూర్ఖుడని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మోదీ కంకణ బద్దులై ఉన్నారని చెప్పారు రఘునందన్. భూకంపం వచ్చినట్టు భయపడి కాంగ్రెస్ బీజేపీ ఒకటే ముచ్చడి చెప్తా ఉన్నారు. అందుకని కేటీఆర్ గారు నేను చేసే సూచన ఒకటే, సాధ్యమైతే మా లెక్క కొట్లాడు. అప్పుడప్పుడు పోటీ చేద్దాం, అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతాం, అప్పుడప్పుడు సూట్ కేసులు తీసుకుంటామనే మీకు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా నేను కేటీఆర్ గారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తోక పార్టీ అయిందన్నారు బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తూ బీజేపీపై కేటీఆర్ రాళ్లు రువ్వుతున్నారని విమర్శించారు. చెన్నై వేదికగా ఆ 2 పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ సిద్ధాంతం ఒక్కటే అని చిట్చాట్లో చెప్పారు ఏలేటి.